హాయ్ వియస్, నా పేరు ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ టెక్ విజన్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో ఏం చూపించబోతున్నాను అంటే మన వోకలైజర్ టీటీఎస్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే వోకలైజర్ టీటీఎస్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఇంగ్లీష్ వాయిస్ ఇండియా వీణా వాయిస్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దాని గురించి చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి చూపించడానికన్నా ముందుగా మీకు కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మెయిల్ ద్వారా మరియు మీ నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. ఇంకోటి ఏంటంటే, ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నా మొబైల్ నెంబర్కి కాల్ చేసి అడగొచ్చు. నా మొబైల్ నెంబర్ 9160749143. ఫ్రెండ్స్, మనం ముందుగా ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి మన గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళాలి. ఇక్కడ నేను ప్లే స్టోర్పై ట్యాప్ చేస్తున్నాను. హోమ్ స్క్రీన్, ప్లే స్టోర్, సెర్చ్, ప్లే స్టోర్. ఇక్కడ ప్లే స్టోర్ పై ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బటన్ పై నేను ట్యాప్ చేశాను. వోకలైజర్ టీటీఎస్. ఇక్కడ నేను ఆల్రెడీ టైప్ చేసి ఉంచాను కాబట్టి వోకలైజర్ టీటీఎస్ అని వచ్చింది. మనం ఇక్కడ వోకలైజర్ టీటీఎస్ అని టైప్ చేయాలి. ఇక్కడ దానిపై నేను డబుల్ ట్యాప్ చేశాను. ఇక్కడ కొంచెం కనిపించే వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఇమేజ్ డిస్ప్లే చేస్తాను. ఇక్కడ ఇది ఆల్రెడీ నా దగ్గర ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి వోకలైజర్ టీటీఎస్ వాయిస్ ఇంగ్లీష్ స్టార్ రేటింగ్ 3.3 ఇన్స్టాల్డ్ అని వస్తుంది కాబట్టి ఇక్కడ నేను మీకు ఇమేజ్ని డిస్ప్లే చేస్తున్నాను కొంచెం కనిపించే వాళ్ళ కోసం. ఇక్కడ ఓపెన్ అని నాకు ఎక్కడైతే వస్తుందో మీకు అక్కడ సేవ్ అని అడుగుతుంది. సేవ్ కాదు, ఇన్స్టాల్. ఇక్కడ ఓపెన్ అని ఎట్లా వస్తుందో ఇక్కడ మీకు ఇన్స్టాల్ అడుగుతుంది అనమాట. ఓకే, ఇక్కడ ఇన్స్టాల్ చేసేసి మీరు యాక్సెప్ట్ అని ఇస్తే అక్కడ ఇది ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డౌన్లోడ్ చేయడం ఎలా అనేది చూసాం. అలాగే మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఇంగ్లీష్ వాయిస్ వీణా ట్రయల్ వర్షన్ ఎలా తీసుకోవాలో చూద్దాం. హోమ్ స్క్రీన్ 2 వోకలైజర్ వాయిసెస్. ఇక్కడ వోకలైజర్ వాయిసెస్ అని ఉంది కదా, దీనిపై మనం ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ ఇది కనెక్ట్ అయిపోతుంది సర్వర్ కి. ఇక్కడ ఏమని వచ్చిందో చూద్దాం ఒకసారి. ప్లీజ్ వెయిట్ కనెక్టింగ్ టు ద సర్వర్ అని వచ్చింది. ఇక్కడ నెట్ స్లోగా ఉండడం వల్ల నాకు స్లోగా కనెక్ట్ అవుతుంది. మీ నెట్ స్పీడ్ని బట్టి అది కూడా ఫాస్ట్గానే కనెక్ట్ అవుతుంది. ఇది సర్వర్ కనెక్ట్ అయిన తర్వాత మనకి వాయిసెస్ అనేది ఇక్కడ వోకలైజర్ వాయిసెస్ అని వచ్చింది. నో ఎస్ అడుగుతుంది. అదేంటంటే ఈ వోకలైజర్ టీటీఎస్ అనేది డిఫాల్ట్గా కావాలా వద్దా అనేది ఇక్కడ నాకు నో అని ఇస్తున్నాను నేను. ఇక్కడ వద్దు కాబట్టి ఇక్కడ మనకి ఏమేమి చూద్దాం. యుఎస్ ఇంగ్లీష్ ఒకటి ఉంది, ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్. రైట్ స్వైప్ చేసినట్లయితే ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్ ఉంటుంది. ఇండియన్ ఇంగ్లీష్. మరొకసారి రైట్ స్వైప్ చేసినట్లయితే ఇండియన్ ఇంగ్లీష్ ఉంది. ఐరిష్ ఇంగ్లీష్. మరొకసారి రైట్ స్వైప్ చేస్తే ఐరిష్ ఇంగ్లీష్ వచ్చింది. ఇక్కడ నేను ఇండియన్ ఇంగ్లీష్ లెఫ్ట్ స్వైప్ చేసి ఇక్కడ ఇంగ్లీష్ ఇండియన్ తీసుకుంటున్నాను. అక్కడ దానిపై డబుల్ ట్యాప్ చేశాను. ఇక్కడ ఇంకా ఏమేమి వచ్చాయో చూద్దాం మనం ఈ యాప్ లో. ఇండియన్ ఇంగ్లీష్ అని ఒకటి ఉంది. రైట్ స్వైప్ చేస్తే సెట్టింగ్స్ ఉంది, అబౌట్ ఉంది. ఇండియన్ ఇంగ్లీష్ వీణా ప్లస్ v1.4. ఇండియన్ ఇంగ్లీష్ వీణా వాయిస్ పేరు ఇండియన్ ఇంగ్లీష్ వీణా. డిలీట్ వాయిస్ డేటా బటన్. ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి డిలీట్ వాయిస్ డేటా అని వచ్చింది. ఇక్కడే మనకి పక్కన ఇంకోసారి రైట్ స్వైప్ చేసినట్లయితే డౌన్లోడ్ వాయిస్ బటన్ అని వచ్చింది కదా, ఇక్కడ మనం డబుల్ ట్యాప్ చేస్తే అలర్ట్ ట్రయల్ పీరియడ్ ట్రై ఫర్ ఫ్రీ దీనిపై మనం ట్యాప్ చేస్తే ఇక్కడ ట్రయల్ వర్షన్ మనకి వస్తుంది. థాంక్యూ ఫర్ చూసింగ్ అని వచ్చి మనం రైట్ స్వైప్ చేసినట్లయితే డౌన్లోడ్ బటన్ అని వచ్చింది కదా, మనం డౌన్లోడ్ బటన్ పై ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ 2 వర్షన్స్ ఉంటాయి. ప్లస్ వర్షన్ ఒకటి ఉంటుంది, ఇన్స్టాల్డ్ అయిపోయింది. నా దగ్గర ఆల్రెడీ ఇన్స్టాల్డ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇంకేముందో చూద్దాం. కాంపాక్ట్ ట్రయల్ వర్షన్. ఇదేంటంటే కాంపాక్ట్ ట్రయల్ వర్షన్ వచ్చేసి 4.8 మెగాబైట్స్ ఉంది. ప్లస్ ఇన్స్టాల్డ్ 48 మెగాబైట్స్. ఇన్స్టాల్డ్ ప్లస్ వచ్చేసి మనకి 48 మెగాబైట్స్ ఉంది. ఇక్కడ ఇదేమో 4 MB ఉంది, అక్కడ అది 48 MB ఉంది. సో ఇక్కడ ఏది కావాలో అది మీరు చూస్ చేసుకుని ఇక్కడ మనం ఇన్స్టాల్డ్ అని ఉంది కదా, దానిపై మనం ఒకసారి ట్యాప్ చేసినట్లయితే అది ఇన్స్టాల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ వరకు చూసాం. సో ఇది ఇన్స్టాల్ చేసేయడం అయిపోయింది. మనం వీణా వాయిస్ని కూడా ఇక్కడ డౌన్లోడ్ పై ఇస్తే అది మీకు ఏది కావాలో దానిపై మనం ఇచ్చినట్లయితే డౌన్లోడ్ అయిపోతుంది. లేదు అనుకుంటే మనం లేటర్ అని ఇచ్చినా సరే తర్వాత అయినా చేసుకోవచ్చు. సో ఇక్కడ డౌన్లోడ్ కావాలంటే కాంపాక్ట్ ప్లస్ కావాలంటే ప్లస్, మనం ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. ఇప్పుడు
ఆల్రెడీ నేను గూగుల్ టాక్ బ్యాక్ వాయిస్ని యూస్ చేస్తున్నాను. ఈ గూగుల్ టాక్ బ్యాక్ వాయిస్ నుంచి మీకు ఒకసారి దాన్ని వీణా వాయిస్ని ఒకసారి వోకలైజర్ వాయిసెస్ ఒకసారి ఎలా ఉంది అనేది టెస్ట్ మీకు వినిపిస్తాను ఇప్పుడు. ఇక్కడ Home నేను screen బ్యాక్ 2 of వచ్చేసాను. అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవడం గురించి చూపించాను. అది ఏదైతే అది మీరు కాంపాక్ట్ కావాలంటే కాంపాక్ట్, ప్లస్ వర్షన్ కావాలంటే ప్లస్ డౌన్లోడ్ చేసుకోండి. దానిపై ట్యాప్ చేస్తే డౌన్లోడ్కి వెళ్ళిపోతుంది అది ఆటోమేటిక్గా. ఇక్కడ నేను గ్లోబల్ కాంటాక్ట్ మెన్యూ, Alert global context menu. ఇక్కడ గ్లోబల్ కాంటాక్ట్స్ మెన్యూ తీసుకుని ఇక్కడ నేను Dim screen. Dim screen. Cancel button. Text to speech settings. టెక్స్ట్ టు స్పీచ్ సెట్టింగ్ అనే దాన్ని తీసుకుంటున్నాను. Home screen 2 of 2. Back button. ఇక్కడ మనకి ఎలా అయితే Showing మనం items 1. ఎలక్మెంట్స్ని అలాగే ఆటో టీటీఎస్, ఈ స్పీక్, గూగుల్ టెక్స్ట్ టు స్పీచ్ అలాంటివి మనం ఇక్కడ ఎలా సెలెక్ట్ చేసుకుంటాం అలాగే ఇక్కడ వోకలైజర్ టీటీఎస్ కూడా మనకి ఇక్కడికే వచ్చేస్తుంది. Vocalizer TTS. ఇక్కడ వోకలైజర్ టీటీఎస్ అని ఉంది కదా, దీనిపై మనం ట్యాప్ చేసినట్లయితే అక్కడ ఓకే అని Alert అడుగుతుంది. attention. ఇక్కడ ఓకే అని Okay అడిగింది button. కదా, ఓకే అని ఇచ్చేస్తే మనకి వోకలైజర్ టీటీఎస్ Text to వాయిస్ speech. అది వచ్చేస్తుంది అనమాట. Text. Using Vocalizer TTS. Showing Using- items 1 to 7 of 7. యూజింగ్ వోకలైజర్ టీటీఎస్ అని వచ్చింది కదా, అలా మనకి ఆల్రెడీ అది వచ్చేసింది. సో Home ఇప్పుడు నేను screen, యూజ్ చేసేది apps. దీంతోనే. Apps. Phone. Camera. ఇలా మనకి ఏదైనా సరే బాగానే ఉంది ఈ వాయిస్. ఎలక్మెంట్స్ వాయిస్ లానే మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది సపోర్ట్ చేస్తుంది 80 or 90%. నాకు గూగుల్ టాక్ బ్యాక్ వాయిస్ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి వాట్సాప్ గ్రూప్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు దానికి అదే స్ట్రక్ అయిపోయి వాయిస్ వరకు ఆగిపోయి మొబైల్ మాత్రం రన్ అవుతూనే ఉంటుంది. దీనివల్ల అలాంటి ప్రాబ్లం లేదు. అలాగే నాకు ఎలక్మెంట్స్ వల్ల కూడా అలాంటి ప్రాబ్లం లేదు. ఇదేంటంటే ఎలక్మెంట్స్తో పాటు 90% ఎక్కడికి వెళ్ళినా మనకి ప్రాబ్లం లేకుండా స్పీచ్ చేస్తుంది అనమాట. సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఆల్. AZ.